మన ముకుందాలో మరియు పూర్వీలో రిపబ్లిక్ సేల్ ఆఫర్. వీఏపై ఫ్లాట్ 10% డిస్కౌంట్. వివరాలకు సంప్రదించండి. ప్రస్తుతం మనం ఉన్నాం యాదగిరిగుట్ట మండలం సైదాపురం విలేజ్లో. ఇక్కడ మనకు తెలుసు మాందీశ్వర ఆలయం ఉంటుంది. అలాగే కాలభైరవ స్వామి క్షేత్రం కూడా ఇది. వీటితో పాటు ముక్కోటి దేవతలకు నిలయమైనటువంటి గోమాతలు కూడా ఉంటారు ఇక్కడ. చాలా పవర్ఫుల్ క్షేత్రం అన్నమాట. అన్ని రకాల సమస్యలకి ఒకటే చోట పరిష్కారం లభించేటువంటి స్థలం అని చెప్పొచ్చు. ఇది మనకు బోధానంద స్వామి ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. ఇక్కడికి వచ్చి చాలా మంది అనేక ప్రాంతాల నుంచి రోజుల తరబడి ఇక్కడే ఉండి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకుని వెళ్ళేటువంటి పరిస్థితి. గోమాతలను కూడా మీరు చూడొచ్చు. చాలా గోమాతలు ఇక్కడ కొలువుదీరి ఉంటాయి. ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకుంటే ఉన్నటువంటి సమస్యలన్నీ క్లియర్ అయ్యాయి అని చెప్పిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగే ఇక్కడ శనివారం నాడు జరిగేటువంటి ప్రత్యేక పూజలకైతే అనేక మంది వస్తూ ఉంటారు. చాలా సుదూర తీరాల నుంచి దూరాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి అందరితో మాట్లాడదాము. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి మహత్తు, అలాగే ఆ పవర్ అనేది మనందరికీ తెలుసు. ఇంతకు ముందే మనం చూసున్నాము. మరొక్కసారి వీటన్నింటి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే గోమాతలు ఇంతకు ముందు ఇంత పెద్దగా లేదు. మాత ఆశ్రమం కావచ్చు, లేకపోతే ఆ శక్తిపీఠంలో ఉన్నటువంటి గోవులు కావచ్చు, ఇంతగా లేవు. బట్ ఈసారి చాలా గోమాతలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి గోమాతలను కలుద్దాము, అలాగే స్వామివారిని దర్శనం చేసుకుందాము. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఏం చెబుతారు, వాళ్ళు ఏం చూసి ఇక్కడికి వచ్చారు, అలాగే వాళ్ళ ఇబ్బందులు ఎలా తొలగిపోయాయి, అన్ని వాళ్ళ మాటల్లోనే వినేద్దాం. ఎలా వచ్చారు మాందీశ్వర ఆలయానికి? ఎక్కడి నుంచి వచ్చారు? మేము కరీంనగర్ నుండి వచ్చాము మేడం. మాకు మా బ్రదర్ ఒకసారి ఏంటంటే, మీరు ఒకసారి ఇక్కడ ఈ శక్తిపీఠం మహాకాల భైరవ దేవాలయం ఉంది, ఇక్కడ ఒకసారి వెళ్ళండి అని చెప్పారు. ఇంతలో అనుకోకుండా యూట్యూబ్ లో చూస్తే మీ ఛానల్ సుమన్ టీవీ తరపున చూసాం. బోధానంద స్వామి గారు మాట్లాడేది విన్నాం. ఒకసారి పోయి దేవుని దర్శించుకుంటే మాకు మంచి జరుగుతుందని ఉద్దేశం కొద్ది వచ్చినాం. ఇది రెండోసారి. ఫస్ట్ దేవుని దర్శించుకున్నాం, ఈ రోజు ఇక్కడ పూజ చేయించుకున్నాం మా అబ్బాయితో వచ్చి. ఇది చాలా బాగుందండి. ఇంకా ఈ గుడి డెవలప్మెంట్ కావాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురువు గారు కూడా ఇంకా ప్రజలకు, భక్తులకు కూడా ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, గోశాల, ఇదంతా చాలా బాగుంది. ఇక్కడ పూజ చేయించుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. స్వామి 20 ఏళ్ళ సంది మాకు పరిచయం. 20 సంవత్సరాలు ఇక్కడికి వచ్చినాక గుట్టలకి ఇల్లు కిరాయి తీసుకొని ఉన్నాడు. ఉండంగా కొన్ని రోజులకు మాకు గోసేవ ఆశ్రమం పెట్టాలంటే కొండమాడ గంగలు పోయి 2 ఆవులు తెచ్చినాం. అక్కడికి వెళ్ళి ఆడ 5, 6 అయినాయి. ఇక్కడ మేసవచ్చట్లేదని ఇక ఈ సైదాపురం విలేజ్ ఇది. ఇక్కడ జాగా కొనుక్కొని ఇక ఒక్కొక్కటి ఆవులు పెంపైనాయి. ఇక ఆయన దగ్గరకు వచ్చిన భక్తులు నేను ఊర్ల పండు తిరిగి ఒక్క కథలు చెప్తా. కొంతమందిని దోరుకొచ్చి వాళ్ళకు సంతానం అయ్యేటోళ్ళ సంతానం, మగ పిల్లలు పుట్టాలన్నా అయ్యిండ్రు, ఆరోగ్యాలతో ఉండాలన్నా ఉన్నారు. మేము కూడా ఆయన సహకరిస్తున్నాం. ఆయన వల్ల మేము కూడా ఆరోగ్యాలతో ఉన్నాం. ఉండంగా కొన్ని రోజులు జరుగుతుంటే ఇక్కడ ఈయన దగ్గరకు వచ్చిన భక్తులను పూజలకు ఎక్కడ దోలాలి, మాందేశ్వర పూజ దోలాలి, కాలభైరవ పూజ దోలాలి, అందుబాటులో లేవు అని చెప్పి ఆయన మనసులోకి వచ్చి పెద్ద పండితులు సంప్రదించుకొని ఆ కాలభైరవం పెట్టినాక తర్వాత మాందేశ్వరం పెట్టిండు. మాందేశ్వరం గుడి అయినాక జనము అందరికీ మీ పెద్దలు ఆయనకు సహకరించారు. ఇట్లాంటి వీడియోలు తీసి సెల్లులలో పెడితే కూడా చాలామంది ఉత్సాహంగా వస్తున్నారు. అందరూ సంతోషపడుతున్నాం, మేము సంతోషపడుతున్నాం. సాయం కూడా ఇబ్బంది లేకుంటున్నాడు. కానీ గోసేవల సేవ చేసేటోళ్ళు దొరుకుతలేదు ఎక్కువ శాతం మంది. మేము కూడా ఆనందంగా ఉన్నాం. మా వచ్చే భక్తులను కూడా తోలుకొచ్చిన వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. స్వామి కూడా ఇప్పుడు నిమ్మలంగా ఉండి మీ సహకారంతో స్వామికి ఇప్పుడు సంతోషమైంది, మాకు సంతోషమైంది. ఇంకా మీరు కూడా ఇంకేదైనా సహకరిస్తే గోమాతల కొరకు సంతోషంగా చేస్తే మాకు సంతోషం. మేము యాక్చువల్లీ మీ ఛానల్లో ఇది చూసే మేము ఇక్కడికి వచ్చాము. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. అప్పుడు మేము కొంచెం అంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఆ టైంలో మాకు మీ టీవీ ఛానల్ ద్వారా ఈ టెంపుల్ గురించి తెలిసింది. ఆ తర్వాత మేము ఇక్కడికి వచ్చాము, స్వామిని కలిసాము. ఇక్కడ పరిహారాలు అంటే దేవుడికి మొక్కుకున్నాము, హోమం చేయించుకున్నాము. మాకు చాలా రిలీఫ్ దొరికింది, మ్యాక్సిమం రిలీఫ్ దొరికింది. అంటే పీస్ ఆఫ్ మైండ్, మనకి ఎంత ఏది ఉన్నా పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండాలి. ఇక్కడికి వస్తే మాత్రం అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు మాకు ఎక్కడైనా హాలిడేస్ వస్తే ఎక్కడికైనా ట్రిప్ ఎక్కడికైనా వెళ్ళాలనిపించేది. ఇప్పుడు హాలిడేస్ వస్తే మా పిల్లలు ఆశ్రమంకి వెళ్దామన్నా
అంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్, నేచర్, గోసేవ చాలా బాగుంటుంది. అంటే భక్తులు కూడా మేము దాదాపు 4 months నుంచి వస్తున్నాము. వచ్చినప్పటి నుంచి కూడా రాను రాను పెరుగుతున్నారు. నిజంగా ఇక్కడ టెంపుల్కి చాలా ప్రశస్తి బాగుందండి. ఎవరైనా వచ్చినా ఇక్కడ మంచి జరుగుతుందని నేను గట్టిగా చెప్పగలుగుతాను. కాకపోతే ఇక్కడ గోసేవ కొంచెం అంటే ఆవులని స్వామి గారు చాలా ఇబ్బంది పడుతూ ఆశ్రమాన్ని రన్ చేస్తున్నారు. మాకు తోచింది మేం చేస్తున్నాము. ఇంకా భక్తులు ఎవరైనా వచ్చి ఇక్కడ గోసేవ నిమిత్తం ఏదైనా దాన ధర్మాలు ఏది ఇచ్చినా అది వాళ్ళకి మంచిది, అందరికీ మంచిది. మన కల్చర్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఏం చేస్తారండి మీరు? నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండి. ఎక్కడండి? నేను ఇప్పుడు గచ్చిబౌలి షీ టీమ్స్లో ఉన్నాను. నైస్ నైస్ నైస్, సూపర్ అండి. కాచిగూడలో ఉంటాం. నా 2 కొడుకులు యుఎస్లో ఉంటారు. మనవాడి కొంచెం ప్రాబ్లం ఉన్నది. చాలా మంచిగా అయింది. రిలీఫ్ వచ్చిందా? దొరికిందా? మంచిగా అయిందా? ఇప్పుడు మంచిగా అయింది. ఆ స్వామినే నమ్ముకున్నాం. మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా ఇప్పుడు 2 వారాల నుంచి చూస్తున్నాం. ఆ స్వామి దయ వల్ల వీఆర్ వెరీ హ్యాపీ. మాకు తోచిన సహాయం ఆ గోవులకు కూడా చేస్తాం. స్వామి కూడా ఆ స్వామి అనుగ్రహం ఉంటే అంతా మంచిగా. నా పేరు కృష్ణ అండి, హైదరాబాద్ నుంచి వచ్చాము. మొదలు అమ్మ ఎక్కువగా మీ ఛానల్ చూసేవారు. చూస్తుంటే అరక్కోణం అక్కడ స్వామిని వెళ్ళి రావాలని నేను అన్ని ప్లాన్ చేసుకున్నాను. కరెక్ట్గా ఆ రోజు ఎందుకో బోధానంద్ గారిది అన్ఫార్చునేట్లీ ఇంకా రావాలని ఉంది. అందుకని ఇంకా అన్ఫార్చునేట్ అంతే అదే 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 ఫార్చునేట్లీ అలా 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 కలిసి వచ్చింది. ఇంకెమ్మటే ఆయన దగ్గరికి వచ్చేసాం. ఇంకా వచ్చి రాగానే ఎవ్రీథింగ్ అసలు చాలా బాగుందండి. వచ్చిన రోజు నుంచి డెవలప్మెంట్ వైజ్ ఎవ్రీథింగ్, ఫైనాన్షియల్గా కానీ నా బిజినెస్ రిలేటెడ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. గోసేవకు కూడా మా సాయం అంతా మేము కూడా చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చింత రుక్మాంగదరావు గారు. ఆయన ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, అలాగే జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ అవార్డు గ్రహీత కూడా ఆయన. ఒక్కసారి వారితో మాట్లాడదాం. అలాగే మనకు తెలిసినటువంటి బోధానంద స్వామి కూడా ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. వారిద్దరితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. బాగా చెప్పారు స్టార్టింగే. అయితే నేను ఇప్పటి వరకు జ్యోతిష్యులు విన్నాను, బట్ తంత్ర జ్యోతిష్యులు అనేది ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఏంటి జ్యోతిష్యులకి తంత్ర జ్యోతిష్యులకి తేడా ఏంటి? ఫస్ట్ అది చెప్పి తర్వాత స్వామివారి గురించి మాట్లాడదాం. ఇప్పుడు మన ఇంట్లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. యా. నామకరణము, విద్యాభ్యాసము, లేదా పిల్లలకు భోగి పళ్ళు పోయడము, ఇవన్నీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్. వీటిని ఏమంటారు? తంతు అంటారు. మా తంతు ముగించండి, వేరే పనులు చూసుకున్నాము. చిన్న చిన్న కార్యక్రమం తంతు. తంత్రము అంటే ఏమంటే కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలతో, ప్రత్యేకమైన వస్తువులతో చేసేటువంటి మన యొక్క కష్టాలను తొలగించుకుంటుంటే ఒక విధానము తంత్రము అంటే. ఈ విధానాన్ని తెలియజేస్తూ చెప్పే జ్యోతిష్యమే తంత్ర జ్యోతిష్యము. ఇక తాంత్రికము ఉంది. తాంత్రికము అంటే నిర్జన ప్రదేశాల్లో, అర్ధరాత్రి అమావాస్య రోజు నదీ తీరాల్లో, సముద్ర తీరాల్లో, అడవుల్లో, నిశరాత్రుల్లో చేసేటువంటి క్షుద్ర పూజలు తాంత్రికాలు. తంతు, తంత్రము, తాంత్రికము. తాంత్రికులు సమాజంలో ఉండరు. వాళ్ళు హిమాలయాల్లో ఉంటారు, లేదంటే ఇంకెక్కడ కేకారణ్యాల్లో ఉంటారు, శ్మశానాల వెంట ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళకి పబ్లిక్ తో అవసరం లేదు. ఇక్కడ తంత్ర జ్యోతిష్యం సమస్యలు. ఇప్పుడు జ్యోతిష్యం ఏం చెప్తుంది? ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోరా అంటుంది. తంత్ర జ్యోతిష్యం ఏం చెప్తుంది? ఆలయానికి వెళ్ళి సేవ చేయమంటుంది. అక్కడ చెట్ల కింద చీమలు ఉంటే నూకలు వెయ్యి, చక్కెర వెయ్యి, ఆలయాన్ని శుభ్రం చెయ్యి, ఆలయానికి ఒక గంట కొనివ్వు, ఆలయానికి ఒక కరెంట్ ఛార్జీ కట్టు, నమస్కారం పెట్టుకుని వస్తున్నాము. మనకు కావాల్సిన మనకు భగవంతుడు అంటే మనం భగవత్ సేవ చేయాలి. సేవకు భగవంతుడు బానిస ఎప్పుడు కానీ. మనం ఇలా వెళ్ళి అలా నమస్కారం చెప్పి టాటా చెప్పి వస్తే మనం పెట్టుకున్నటువంటి ఏజెంట్లేం కాదు కదా దేవతలు. మనకేం కావాలని, మనకు ఒకటి కావాలంటే మనం ఏం ఇస్తున్నాం, ఏం సేవ చేస్తున్నాం. మన బట్టలు, మన ఆస్తిపాస్తులు దేవుడు చూడు. మన యొక్క అటెన్షన్, మన యొక్క క్రమశిక్షణ చూస్తాడు. మనం చేసే సేవా తత్పరత, ఆతృత, ఆ తపన, ఆ బర్నింగ్ డిజైర్, దీన్ని చూస్తాడు భగవంతుడు. అది నేర్పించేది తంత్ర జ్యోతిష్యం. ఇక్కడ యజ్ఞాలు, యాగాలు ఉండవు, హోమాలు ఉండవు, నవరత్నాలు ఉండవు, యంత్రాలు ఉండవు. సేవాభావాన్ని అభివృద్ధి చేస్తాం. అది ఎలా చేయాలని నేర్పించే విధానమే తంత్ర జ్యోతిష్య విధానం. కాబట్టి ఈ తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా నాకు ఎంతో మందిలో గుర్తింపు వచ్చింది. ఎంతోమంది ఆచరించుకుంటున్నారు. అందులో భాగంగానే నవగ్రహాల్లో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఉద్భవించినటువంటి 10వ గ్రహము మాందేశ్వరుడు. ఈ మాందేశ్వరుడు శనేశ్వరుని కుమారుడు, సూర్యుడు వీళ్ళ తాత. ఇది ఒక ఘనమైన చరిత్ర ఉంది, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది. నవగ్రహాలు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అంటే రావణ బ్రహ్మ ఆయన ఒక జ్యోతిష్యుడు శనిగ్రహాన్ని లాభంలో పెట్టుకుని ఉన్నప్పుడు ఒక బిడ్డకు ముహూర్తం పెట్టుకుంటే పుట్టే బిడ్డకు జితేంద్రుడు అవుతాడని ఆయన శనిగ్రహాన్ని బలవంతంగా లాభంలో ఉండాల్సిందని నిర్బంధించి ఆయన
అలా చేయడం వల్ల అది ప్రకృతి విరుద్ధం కాబట్టి. గ్రహాలు అష్టదిక్పాలకులు ఆయనకు వశపడాలని ఆయనకు వరం ఉంది రావణ బ్రహ్మకు. ఓకే. అప్పుడు శనేశ్వరుడు కర్మకారకుడు. కర్మ అంటే ఏమి? మీరు నాతో మాట్లాడేది ఒక కర్మే, నేను మీతో మాట్లాడడం ఒక కర్మే, నేను ఏ పని చేయను అని చెప్పేది కూడా ఒక కర్మే. ఈ కర్మే లేకపోతే మనకు ఆయుష్ ఆ రోజు ఉండదు. కాబట్టి ఆ కర్మ నిర్ణయించడం, శనిగ్రహాన్ని నిర్బంధించడము, ఆయన తన ఎడమ కాలు తీసి ద్వాదశ స్థానంలో పెట్టాడు, నష్టంలో పెట్టాడు. ఓకే. అప్పుడు రావణాసుడు ఆ కాలుని ఖండించాడు. అది ఎగిరి ఆ ముక్క ఎక్కడ పడింది? ఇంద్రజిత్తు యొక్క లగ్నంలో పడింది. అది ఒక గ్రహమైంది, అదే ప్రేత గ్రహమైంది. అదే రావణ కుంభకర్ణ ఇంద్రజిత్తు సంహారం చేసేదానికి కారణమైంది. కాబట్టి దుర్మరణాన్ని సూచించేటువంటిది, దుస్సంఘటనలు సూచించేది, తడబాట్లను సూచించేది, తాకడలను సూచించేటువంటిది గ్రహము మాందీశ్వరుడు. మాంది అంటే ఒక ప్రేత గ్రహము, ఒక డెడ్ బాడీ. ఓకే. ఒక శవం ఉందంటే మాందీశ్వరుడు ఉన్నట్లే. ఏ రామయ్యో ఎల్లయ్యో పుల్లు ఉన్నట్టు కాదు. అక్కడ అతను శరీరాన్ని వదిలి ఆత్మతూరంగా వెళ్ళింది, అక్కడ మాందీశ్వరుడు ఉన్నట్టే భావించాలి. అంటే ఇప్పుడు మాందీశ్వరుడు ఎక్కడుంటే ఇటువైపు ఉన్న ఇల్లు, ఇటువైపు ఉన్న ఇల్లుని ప్రభావితం చేస్తాడు, కలుషితం చేస్తాడు. లగ్నంలో ఉంటే 12వ స్థానాన్ని, లగ్నాన్ని 2వ స్థానాన్ని కలుషితం చేస్తాడు. రెండవ ఇల్లు అంటే ధనస్థానం, కుటుంబ స్థానం. కుటుంబం అంటే మీ భార్య పిల్లలు కుటుంబం, అంతే కదా. అంతే. వాళ్ళని పోషించడం డబ్బులు కావాలి, అంతే కదా. 12వ స్థానం అంటే మన బెడ్రూమ్, మన పడుకొని నిద్రపోయేటువంటి ప్రదేశం, అక్కడ ప్రశాంతం ఉండదు. లగ్నంలో ఉంటే వశీకారం ఉండదు. వశీకారం అయినప్పుడు ఆకాశం ఉన్నప్పుడు డబ్బులు రాదు, ఏ పని కాదు, ప్రశాంతం నిద్ర ఉండదు. ఇది జ్యోతిష్ శాస్త్రంలో తెలియజేస్తుంది. ఓకే. ఇప్పుడు ఇదే మనం సహజంగా తీసుకుంటే, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక చావు జరుగుతుంది. ఆ పక్కిళ్ళు ఈ పక్కిళ్ళు ఉంటాయి కదా, అవును. వాళ్ళు ఎట్లా ఉంటారు? ప్రశాంతంగా ఉంటారా? మా పక్కింట్లో చావును వాళ్ళు తలుపులు వేసుకుని ఇస్తారు. అందరి బంధువులు చెప్తారు, మా పక్కింట్లో చావు ఈ రోజు రావద్దండి, ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత రండి అని చెప్తారు. అంటే రెండు ఇళ్ళు డిస్టర్బ్ అవుతాయి కదా. ఇక్కడ కూడా జాతకంలో కూడా మాందీసుడు ఎక్కడుంటే అక్కడ ఉన్నటువంటి అటు ఇటు ఉన్న ఇండ్లు కలుషితం అవుతాయి. అంటే ప్రేత గ్రహం ఉంది కాబట్టి అక్కడ. కాబట్టి దానికి పరిహారం ఎలా చేసుకోవాలి? ఆయన సేవ చేసుకోవాలి. మాందీసుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు? ఆయన శనేశ్వరుడు కుమారుడు కాబట్టి శనివారం రోజు తత్సంబంధమైన నక్షత్రం రోజు వచ్చి ఆయనకు చక్కగా ఆరాధన చేసుకోవడం వల్ల మనం ఏమవుతున్నాము? ఒక ఆఫీసర్ సరెండర్ అవుతున్నాం. ఒక ఆఫీసర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ కనుక నమస్కారం పెడతాం. అప్పుడు ఏమయ్యా బాగున్నావా అంటాడు. ఆయన చూసి ఇలా అన్నాం అనుకో, మనకేమైనా పనులు అవుతాయా? ఆయన నవగ్రహాలు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా వచ్చాడు. లోకోద్ధరణకు ఉద్భవించినటువంటి గ్రహం ఆయన. ఆయనకు ఆలయం ఉంది, వాహనం ఉంది, ఆయుధం ఉంది, చరిత్ర ఉంది. ప్రేత గ్రహానికి ఆలయం ఏంటంటే అందరూ ఆశ్చర్యపోతారు. అవును, నేను అదే అడగబోతున్నాను. చక్కగా ఆయనకు ఆలయం ఉంది, 1000 సంవత్సరాల ముందే ఉంది. వడారణ్యేశ్వర స్వామి అనేసి తిరుపతి నుంచి చెన్నైకి వెళ్లే దారిలో అరకోణం పక్కన తిరువలంగాడు అనేటువంటి ఊర్లో ఉంది. అక్కడ ప్రతి శనివారం స్వామివారి యొక్క దోష నివృత్తి పూజలు చేస్తారు. వెళ్ళిన వాళ్ళకు అక్కడ శాస్త్రోక్తంగా మంత్రయుక్త సహితంగా చేస్తారు. మరి అంత దూరం వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అందరూ వెళ్ళగలరా? అందరికీ సాధ్యం కాదు. భాష ప్రాబ్లం ఉంది. అందున 10వ గ్రహము. ఇప్పుడు 9 అంకెలు ఉన్నాయి, 9 ఉన్నాయి. మరి 10వ గ్రహం అంటున్నాను. ఈ 0 అనేదే మాందీసుడు. శూన్యగ్రహం అని చెప్పాను, ప్రేతగ్రహం చెప్పాను. 0 లేకపోతే మ్యాథమెటిక్స్ లేదు, మాందీసుడు లేకపోతే జ్యోతిష్యం లేదు. 10వ గ్రహము. కాబట్టి ఇంత వ్యయ ప్రయాసాలకు వెళ్ళి అక్కడ రైళ్ళు ఎక్కాలి, బస్సులు ఎక్కాలి, దిగాలి, అడగాలి, అడిగితే లాంగ్వేజ్ తెలియదు. మరి స్వామివారు అది తెలుసుకొని చక్కగా ఆయన వెళ్ళి దర్శించుకొని చూసి ఈ మాందీసుడు యొక్క సేవ తెలంగాణ ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని ఆయన సంకల్పించుకుని ఆయన దృష్టిలో పడిపోయాడు. ఆ రోజే తెలుగు ప్రజలందరికీ మాందీసుడు దృష్టి, శుభ దృష్టి స్వామివారి పైన పడింది. ఇప్పుడు నేను ఒక మేస్త్రి మాత్రమే, ఆయన ఇల్లు కట్టాడు, అది కట్టేది మేస్త్రి నేను. ఇప్పుడు ఆయన అందరికీ అప్పగించేశాడు స్వామివారి యొక్క సేవని. నేను సూచకుడిని మాత్రమే, ట్రాఫిక్ పోలీస్ మాత్రమే, ఎలా వెళ్ళాలో చూపిస్తాను అంతే. కాబట్టి ఆ సేవ చేసుకునే అదృష్టాన్ని ఈయన ద్వారా, స్వామివారి ద్వారా ఆయన సంకల్పించాడు. మొట్టమొదటిసారిగా ఎవరూ చేయలేనటువంటి అద్భుతమైన సంకల్పం మన బోధానంద స్వామివారు చేశారు. కాబట్టి సత్సంకల్పం ఉన్న వాళ్ళ వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఇలా మాందేశ్వరుని గురించి చెబితే ఈరోజు సాయంత్రం వరకు నేను చెప్పిన అయిపోదు, అంత చరిత్ర ఉంది. కాబట్టి మాందేశ్వర అనుగ్రహం ఉంటే ఇక కాని పని అంటూ లేదు. అది దుస్సంఘటనలు ఇచ్చేటువంటి గ్రహం. ఇప్పుడు ఉదాహరణకి 7వ స్థానంలో మాంది ఉన్నాడు, అది చూడరు జ్యోతిషులు. 7వ స్థానంలో గురువు వస్తే మీకు పెండ్లి అవుతుందంటారు, అయినా కాదు. కానీ బై బర్త్ చార్ట్లో 7వ స్థానంలో మాంది ఉన్నాడు, భార్య స్థానంలో. ఇతన్ని చూస్తే ఏ అమ్మాయి నచ్చదు. ఒకే కొడుకు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కూర్చొని తినొచ్చు అంటే కూడా పెండ్లి కాదు. మరి ప్రేతగ్రహం ఉంది. మరి ఎలా? వశీకారము అంటారు. పెండ్లి చూపులు అనేది వశీకారం. అమ్మాయికి అబ్బాయి వశమవుతాడా, అబ్బాయికి అమ్మాయి వశమవుతాడా? ఈ కండల నుంచి ఒక రెటీనా వస్తుంది, ఒక ఎనర్జీ వస్తుంది రెటీనా నుంచి, ఆ టైంలోనే వస్తుంది. అది కలిసి కరెక్ట్గా వాళ్ళు ఒకరికొకరు వశమవుతారా అనేది పెండ్లి చూపులు. వాళ్ళిద్దరు ఒకరికొకరు నచ్చితే అంటారు కదా. అక్కడ మాంది ఉంటే ఎందుకు నచ్చుతారు? పంచమ స్థానంలో మాంది ఉంటే అబార్షన్లు అవుతూ ఉంటాయి, IVF సెంటర్కి వెళ్తారు, అంటే సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ మాందీసుడు ఉంటాడు. కాబట్టి మాందీసుడు ఎక్కడుంటే అక్కడ 3 స్థానాలు కలుషితమవుతాయి. అంటే ఆయనకి మనల్ని కలుషించాల్సిన అవసరం లేదు. పూర్వజంలో మనం చేసుకున్నటువంటి కర్మను ఆయన ఈ జన్మలో ఇలా జరుగుతుంది మీకు అని తెలియజేస్తున్నాడు. గ్రహాల సాక్షిభూతాలు మాత్రమే, ఎవరికి మంచి చేయవు, చెడ్డా చేయవు. ఈ జన్మలో మీరు ఎలా బతుకుతారో తెలియజేస్తాయి. కోర్టులో సాక్ష్యమే ఆధారం ఎలా ఉంటుందో మన జీవితానికి గ్రహాల సాక్షిభూతాలు. మరి వాళ్ళ అనుగ్రహం కావాలంటే సేవాభావంతోనే వాళ్ళ అనుగ్రహం అవుతారు.
క్రమశిక్షణ ఉన్నటువంటి ఒక ఖైదీకి క్షమాభిక్ష పెట్టి విడుదల చేస్తారు, ఇంకా 10 సంవత్సరాల శిక్ష కూడా వదిలేస్తారు. సేమ్ అలాగే క్రమశిక్షణతో మనం భగవంతుని దగ్గర ఉంటే వదిలేస్తారు. అదే ఇక్కడ అదే నేర్పిస్తున్నాము. మన స్వామివారు కూడా ఇక్కడ అందరికీ అదే చేపిస్తున్నారు. ఆయన ఇక్కడ వచ్చి దానికి ఏదైనా పూజా ద్రవ్యాలకు కనీస స్థాయిలో తీసుకుంటున్నారు. ఆయన తీసుకుంటా ఉండేది చాలా 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 తక్కువ. కానీ భగవంతుడి సేవ మనం ఎంత చేసుకోవాలంటే ఒకరు చెప్పకముందే మనం పోటీ పడాలి, ఎవరికి వాళ్ళు ఉద్యుక్తులు అవ్వాలి. ఇప్పుడు మందు రేటు తగ్గించాలని ఎక్కడ ధర్నాలు చేస్తారా? చికెన్ రేటు తగ్గించాలని ధర్నాలు చేస్తారా? ఇంతది మేము ఎలా తినేదని దేవుడి కాడికి వచ్చే కాడికి చెయ్యి గట్టిగా పడేస్తారు. కానీ దేవుడు అన్నీ ఇచ్చేయాలి. ఇలా దండం పెట్టగానే దేవుడు ఏటీఎం కార్డు పిన్ నెంబర్ ఇవ్వాలి. పో బాబు విత్డ్రా చేసుకో, నీ కష్టాలు తెచ్చుకో, నాకు ఇచ్చేయని చెప్పాలి. ఎలా అవుతుంది? మన క్రమశిక్షణ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం వాటర్ తాగుతామండి, ట్యాప్లో తిప్పుతాము, మనం కింద వదలకుండా తాగలమా? లేదు కదా. మనం కొంత వదిలితే మనకు కొంత వస్తుంది. దేవుడికి మనం కొంత సేవ చేస్తే దేవుడు మనకిస్తాడు. ఉభయకుశలోపరి నరజాతి సమస్తం పరపీడన పరాయణం. ప్రతి ఒక్కరు ఇంకో దోచుకునేదానికి ఉన్నారు, కానీ దోచుకునేందుకు నిజాయితీ ఉండాలి. మీకు నేను ఉపయోగపడాలి, నేను ఉపయోగం పొందాలి. మీరు పూర్తిగా అన్యాయం అయిపోయి నేనే బాగుపడిపోవాలనే విధంగా ఉంటే అప్పుడు ఏమవుతుంది? అలా ఉండకూడదు. ముఖ్యంగా భగవంతుని దగ్గరికి వస్తే శరణాగతి ఎవరైతే అవుతారో దానికి తగినటువంటి సేవ ఎవరు చేసుకుంటారో వాళ్ళకి భవిష్యత్తు భగవంతుడు ఇస్తాడు ఆశీర్వాద రూపంలో. దైవం మానుష రూపేణ దానికి కావాల్సిన వాళ్ళు ఏర్పాటు చేస్తాడు. దేవుడిలాగా వచ్చావు, నన్ను కాపాడు అంటారు కదా. అంతలోకి ఎందుకు దేవుడని కీర్తించాలి? ఆ సమయం అంటాడు, ఆ కష్టం అంటాడు. ఇక్కడ స్వామివారు మాందేశ్వర సేవ ఎవరు చేయనంత మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రతిష్టాపన చేసి అందరికీ సేవ చేసుకుని ఆ యొక్క తడబాట్లు తాకలు తొలగించుకోండి అనేసి అవకాశం కల్పించారు. అత్యద్భుతంగా 3 దేవతల నిలయమైనటువంటి గోశాలను ఇక్కడ పెట్టారు. కాలభైరవ క్షేత్రం, కాలభైరవుడు అంటే కాల పురుషుడు, సృష్టికర్తనే సృష్టించినటువంటి గొప్ప శక్తివంతమైన దేవుడు ఆయన. కాలభైరవ క్షేత్రము, కాలభైరవుడు అంటే ఒక వాల్ క్లాక్ అనమాట. మన టైం ముందుకు తిప్పుతాడు, వెనక్కి తిప్పుతాడు, ఆపేస్తాడు. ఆయన సేవ చేసుకుంటే టైం టు టైం అన్నీ చేస్తాడు. మరి కాలభైరవుడు అంటే సాక్షాత్ పరమేశ్వరుడు ఏం చెప్పాడు? భైరవ సేవ చేస్తే నా సేవ చేయాల్సిన పని లేదు అన్నాడు. అంత ఇష్టం పరమేశ్వరుడికే కాలభైరవుడు అంటే. కాబట్టి భైరవ సేవ, గోసేవ, మాందేశ్వర సేవ సమస్త దైవశక్తి ఇక్కడ నిక్షిప్తమై ఉంది ఇంత ప్రశాంతమైన వాతావరణంలో. ఇక్కడ సేవ చేసుకుంటే కర్మ ఎందుకు ఉంటుంది? చేసుకున్న వాళ్ళకు బర్న్ అయిపోతుంది. కర్మ తొలగించుకోవాలంటే ఈ క్షేత్రానికి వస్తే మొత్తం తొలగిపోతుంది. కాబట్టి ధర్మదేవత ఉన్నటువంటి ప్రదేశం ఇది. ధర్మదేవత గోవే కదా. ఇప్పుడు పులి అన్ని జంతువులు వేటాడుతుంది, అది 4 పిల్లలు పెడుతుంది. సింహము అన్నింటిని వేటాడుతుంది, అది 4-5 పిల్లలు పెడుతుంది. దాన్ని ఏ జంతువు వేటాడదు. గోవుని అందరూ ప్రపంచవ్యాప్తంగా హింసిస్తున్నారు, ఇది ఏ జంతువు ఎవరిని వేటాడదు. మరి ఆవులు ఎక్కువ ఉన్నాయా, పుల్లు ఎక్కువ ఉన్నాయా? అది ధర్మం అంటే. ధర్మదేవతకి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. ధర్మాన్ని ఎవరు నశింపు చేయలేరు. కాబట్టి ఈ గోసేవ చేసుకోవడం వల్ల ఆ 3 దేవతలు పరుగును వచ్చి ఆ గోవులో జరిపారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రదేశం గోమాత. ఇక్కడ గోమాతకు మన చేత్తో మనం తిండి తినిపిస్తే ఆ గోవు బయటకు వదిలినటువంటి ఆ యొక్క బ్రీతింగ్ మనకు వస్తే గ్రహదోషం పోతుంది. అది పీల్చుకుంటే మనలో చెడును లాగేస్తుంది. అందుకే ఇసురు వేయకూడదు, గోవుకు తినిపించాలి చక్కగా. అది పైకి పీల్చినా లోపలికి వదిలినా దైవశక్తి వస్తుంది, దైవశక్తి తీసుకుంటూ ఉంటుంది, మనలో చెడును లాగేస్తుంది, మనకు దైవశక్తిని ఇన్స్టాల్ చేస్తుంది. అది గోసేవ అలా తప్పించాలి. శ్రీకృష్ణుడు గోవుల మేపే మహాభారతం నడిపించాడు, బ్రహ్మంగారు గోవుల మేపే కాలజ్ఞానం రాశాడు. వాళ్ళు ఇంకేం డిగ్రీలో పిహెచ్డీలు చేయలేదు, గమ్మున ఆవులు మేపారు. మరి కాలజ్ఞానం ఈ రోజు అందరూ ఫాలో అవుతున్నారు కదా, ప్రపంచం అంతా ఫాలో అవుతున్నారు. ఆయన ఒక ఎలిజిబిలిటీ ఏంటి? గరిమిరెడ్డి అచ్చ మీద గోవులు మేపాడు. శ్రీకృష్ణుడు వారు గోసేవ చేశాడు. ఇంకే వాళ్ళకి అతీతమైంది ఏముంది? సృష్టి వాళ్ళకు వశమైంది. మరి ఇక్కడ ఆ గోసేవ ఇక్కడ ఉంది, చాలా సులభంగా ఉంది. అరచేతుల్లో మనకు వడ్డించిన విస్తరలాగా ఉంది ఇక్కడ దైవసేవ. కాబట్టి ఇక్కడ గోవులు ఎంత ప్రశాంతత కనిపిస్తాయి. ఒక గోవు 4 సాకేస్తుంది, ఒక భార్యాభర్త 2 పిల్లలు. ధర్మదేవత కాబట్టి ప్రపంచానికి అన్నం పెడతా ఉంది. కాబట్టి వృషభము అంటే ఎద్దు, వృషభ రాశి ఉంది. మళ్ళీ షేర్ మార్కెట్ కి బుల్ రన్ అంటారు, ఎద్దు పెడతారు. వాళ్ళు జ్యోతిషం చూసుకుని పెట్టలేదు, అది ధనరాశి. అంటే ఎద్దులు వ్యవసాయం చేసి ప్రపంచానికి అన్నం పెట్టాయి, పశువులే పెట్టాయి. ఈ రోజు కూడా అదే. కాబట్టి గోసేవ గురించి ఎంత ఎక్కువ చెప్తే అంత తక్కువ చెప్పినట్లే. అటువంటి అదృష్టం ఇక్కడ వచ్చి 1 గంట సేపు ఆ గోవుల మధ్యలో ఉంటూ వాటి సేవ చేస్తే ఆ బ్రీతింగ్, ఆ పేడ పంచితము వాటి యొక్క దీన్ని మనం కడుపుండా పీలిస్తే మనకున్నటువంటి గ్రహ దోషాలు, సమస్య దోషాలు పోతాయి. రాబోయే జన్మలు ఉండేటువంటి దోషాలు కూడా ఇప్పుడే పుడుస్తాయి. పుల్లారెడ్డి నేతి మిఠాయి షాప్లోకి వెళ్తే ఏం పిలుస్తాము? నెయ్యి పిలుస్తాం గంట సేపు. ఒక ఫ్లవర్ మార్కెట్లోకి వెళ్తే పూల వాసన పిలుస్తాం. ఓ దుర్గంధమైనటువంటి డ్రైనేజ్ చెప్పకుండా దుర్గంధాన్ని పిలుస్తాం. ఓ గోశాలలో ఉంటే ఏం పిలుస్తాము? ఈ ఇక్కడ ప్రకృతిలో కలిసిపోయినటువంటి గోశక్తిని, దైవశక్తిని కడుపుండా పిలుచుకుంటాం. మరి ఇంత అనుకూలంగా మనకు అరచేతిలో పెట్టాడు మన స్వామివారు గోవులను ఇక్కడ పెట్టి. వాటికి మనం తిండే తినిపిస్తే మనకు అదృష్టం ఉండాలి కదా. అదృష్టము ఉన్న వాళ్ళు ఇక్కడ సేవ చేసుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు అదృష్టవంతులే, దాన్ని వెతుక్కోవాలి. ఇసుక చక్కెర వేసే చీమలు ఏమి ఎత్తుకుంటాయండి? చక్కెరగా ఎత్తుకుంటాయి, ఇసుక ఎత్తుకో కదా. మనం ఎందుకు ఇసుక ఎత్తుకోవాలి? ఎక్కడ కూడా ఏదో చేసి ఇక్కడికి వస్తే దైవత్వాన్నే పిలుస్తాం. ఇక్కడ మనం ఏమన్నా శ్లోకాలు, స్తోత్రాలు, కవచాలు చెప్పేమో అర్థం కాకుండా సహజమైనటువంటి భాషలో, సరళమైన భాషలో, కుటుంబ భాషలో, ఫ్యామిలీ భాషలో, ఫ్రెండ్లీ భాషలో, నేచురల్గా, సోషల్గా మనం మాట్లాడుతున్నాం. అందరికీ అర్థమవుతుంది. ఈ సేవ చేసుకుని పోటీలు పడాలి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు. అట్లా ఎంత ఎక్కువ ఇక్కడికి వస్తే అంత ఎక్కువగా దైవశక్తిని పొందొచ్చు. మరి మాందేశ్వరుడు యొక్క శక్తిని మీకు చెప్పాను కదా, దశమగ్రహం.
ఆయన వృత్తి స్థానంలో ఉంటే వృత్తి తడబాటిస్తాడు. బాబు నీకు ఈ జన్మలో వృత్తిలో తడబాట్లు, నేను ఇన్ని వ్యాపారాలు చేశాను, నేను చేయని వ్యాపారం అంటూ లేదు, ఆడ 2 లక్షలు పోయింది, 7 లక్షలు పోయింది అంటూ ఉంటారు. అక్కడ మాందీసుడు యొక్క తాకడు ఉంటుంది. తండ్రి సడన్ గా చనిపోతాడు, పితృస్థానంలో మాందీసుడు ఉంటాడు. మాతృస్థానంలో మాందీసుడు తల్లికి టకామని చిన్నపిల్లప్పుడు చనిపోతారు కదా, అవునవును. అంటే దుర్మరణాన్ని సూచించే గ్రహం కదా. ఇది తెలియకపోవడం వల్ల, జ్యోతిషాస్త్రం వెలికి తీయకుండా చెప్పకుండా పోవడం వల్ల ఎన్నో నష్టాలు జరిగాయి. ఇప్పుడు తీసుకొచ్చాం, ఈ సైదాపురంలో స్వామివారు వచ్చి వెలిశారు. అదేవిధంగా ఇక్కడ గోసేవ చేసుకోవచ్చు, కాలభైరవుని యొక్క ఆశీర్వాదం తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మన ఆలయాల్లో ఉన్నంత శక్తి, మన దేవతా పరిహారాలు ఉన్నంత శక్తి ఇంకెక్కడ ప్రపంచంలో లేదు. అమావాస్య రోజు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చాలా అద్భుతంగా జరుగుతాయి. అమావాస్య రోజు ఒక ప్రత్యేకత ఏమంటే భూమి నుంచి ఒక ప్రత్యేకమైన శక్తి విశేషంగా విడుదలవుతుంది. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు ఆకాశం నుంచి విడుదలవుతుంది. ఆ రోజు పూర్ణంగా చంద్రుడు ఉంటాడు. అది పూర్ణతిథి, ఇది శూన్యతిథి. శూన్యతిథి రోజు భూమి నుంచి శక్తి విడుదలవుతుంది, పూర్ణతిథి రోజు ఆకాశం నుంచి శక్తి విడుదలవుతుంది. కాబట్టి అమావాస్య రోజు ఇక్కడ ప్రత్యేకమైన శక్తి ఇక్కడ విడుదలవుతూ ఉంటుంది. అమావాస్య రోజు ఇక్కడ వచ్చి కాలభైరవ సేవ, మరి మాందేశ్వర సేవ ఎంత చేసుకుంటే వద్దన్నారు? ఎన్ని దోషాలకు పరిహారాలు ఉంది ఇక్కడ. అమావాస్య రోజు చతుష్పాదకరణం ఉంటుంది. జ్యోతిష్యంలో తిథి, వారము, యోగము, నక్షత్రము, కరణం 5 ఉంటాయి. తిథి, వార, యోగ, నక్షత్ర, కరణాలు 5 ఉంటాయి. అదే 5 పంచాంగములు. ఈ 5లో కరణం చాలా శక్తివంతమైంది. కరణం తప్పితే మరణం, అంటే చనిపోతాడని కాదు, కరణాన్ని పట్టించుకోకపోతే సరైనటువంటి జీవన విధానాలకు వెళ్ళలేరు. ఈ కరణానికి ఒక దేవత, ఒక జీవి, ఒక గ్రహం ఉంటుంది. ఈ అమావాస్య రోజు చతుష్పాద కరణం ఉంటుంది. అమావాస్య రోజు చతుష్పాద కరణం అంటే కాలభైరుడు ఆ కరణానికి అధిదేవత. కుక్క కరణ జీవి, భైరవారాధన చేసి వీధి కుక్కలు ఫుడ్ పెడితే ఆటోమేటిక్ గా కరణదేవత యాక్టివేట్ అయిపోతాడు. కాబట్టి అమావాస్య రోజు చతుష్పాద కరణం ఉన్నప్పుడు ఇక్కడ భైరవ సేవ విశేషంగా జరుగుతుంది. మన కాలభైరుడు కాబట్టి ఇప్పుడు కాశీకి వెళ్ళాలి, ఆయన అక్కడ వెలిసాడు కాబట్టి మరి అందరూ వెళ్ళగలరా? కాబట్టి మనకు అందుబాటులో ఉన్నటువంటి క్షేత్రమే కాశీ క్షేత్రం. అదే కాలభైరవ కాశీ క్షేత్రం. మరి సైదాపురంలో కాలభైరవ స్వామి యొక్క శక్తి విశేషంగా ఇక్కడ ఉంది. కాబట్టి చతుష్పాద కరణం రోజు ఇక్కడ భైరవ సేవ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. భైరవుడు అంటే కాలపురుషుడు అని చెప్పాను నేను. కాలపురుషుడు అంటే మేషం నుంచి మీనం వరకు ఉండేది కాలపురుష తత్వం. మేషరాశి కాలపురుషుడి తల, మీనరాశి ఆ భైరవుడి కాళ్ళు. ఇది మేము వివరిస్తాం, చాలా చాలా వీడియోలు చెప్పాం. కాలపురుష తత్వంలో ఇప్పుడు మనకు వాస్తులో ఎత్తుకుంటే వాస్తు పురుషుడు అంటారు. వాస్తు పురుషుడు తల ఈశాన్యంగా ఉంటుంది, కాళ్ళు నైరుతిగా ఉంటాయి, ఆయన బొగ్గలే మన హాల్లో ఉంటుంది, ఆయన అవయవాలకు ఇబ్బంది లేకుండా ఇల్లు కట్టినప్పుడు బాగా ఉంటుందని. అట్లా కాలపురుషుడు అంటే కాలభైరవుడు. ఆయన తల మేషము, పాదాలు మీనం, ప్రతి అవయవం వస్తుంది. కాబట్టి చతుష్పాద కరణం రోజు మనకు అమావాస్య వస్తుంది. అమావాస్య ఇక్కడ కాలభైరవ సేవ చేస్తే కాని పని అంటే ఉంది. అంటే 12 రాసుల స్వరూపం కాలపురుషుడు. మనం గజంలో ఎన్నో రాసులు పుట్టుంటాం, అక్కడ కొంత కర్మ పెండింగ్ ఉంటుంది. గజంలో కర్మ ఏదో ఇక్కడ అడ్డుకుంటా ఉంది అంటారు. ఆ రాసుల్లో ఉండేది కూడా ఇక్కడ శుభ్రం అయిపోతుంది, క్లెన్జింగ్. ఇది ఒక దైవికమైన థెరపీ. అన్నీ ఉన్నాయి కదా, మ్యాగ్నెట్ థెరపీ, వాటర్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, కలర్ థెరపీ, ఫిజియోథెరపీ. ఈ థెరపీస్ అంతా కూడా ప్రపంచంలో యాక్సెప్ట్ చేశారు. ఇది కాస్మిక్ థెరపీ అని చెప్పొచ్చు, దైవికమైన థెరపీ అని చెప్పొచ్చు. ఇక్కడ వచ్చే కాడికి మొత్తం శుభ్రం అయిపోతారు. చేసుకోవాలంటే రావాలి, తప్పించాలి, పోటీలు పడాలి, పదే పదే రావాలి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటాడు, మీరు పరిచయం చేసుకుంటారు, తర్వాత సంవత్సరం తర్వాత కనిపిస్తారు, పరిచయం అడుగుతారు, ఎవరమ్మా అని అంటాడు. నేను సంవత్సరం ముందు వచ్చానంటే నాకేం గుర్తుంటుందన్నమాట. నెలల్లో వెళ్తే 10 మందిలో పిలుస్తారు, అమ్మా ఇటు రండమ్మా అంటారు. భగవంతు దృష్టిలో పడాలి. నేను వెళ్ళొచ్చాను నాకేం జరగలేదంటే ఇలా వెళ్ళి అటెండెన్స్ వేసుకొస్తే కాదు, పదే పదే ఏ పని ఎక్కువ చేస్తామో అక్కడి నుంచి మనకు ఫలితం వస్తుంది. అదే భగవంతుని దగ్గర ఎక్కువ దృష్టిలో పడాలి. సినిమా హీరోలు కాదు, వాళ్ళేం దేవుళ్ళు కాదు కదా, వాళ్ళ కటౌట్లు ఎందుకు? మనసులో కట్టండి కటౌట్లు, భగవంతుని కట్టండి. సేవ చేసినట్టు విజువలైజేషన్ చేయండి. నేను 1 లక్ష రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టాను అని తప్పించండి, భగవంతుడు 10 లక్షలు ఇస్తాడు. దాన్ని 10% పెట్టు బాబు నువ్వు చాలు అని. ఖచ్చితంగా ఉందో ప్రూవ్ అయినాయి. ప్రాక్టికల్ నేను చూశాను, ఎంతోమంది నాకు ఫోన్ చేస్తున్నారు, నిజమండి మీరు చెప్పింది నిజమే, మేము చేస్తున్నాం, ఆ రిజల్ట్ కనిపిస్తుంది అంటున్నారు. మరి ఎందుకు? అందరికీ అర్హత ఉంది, అందరికీ సాధ్యమే, అందరూ గొప్ప వాళ్ళే. ఇక్కడ కానిదంటే ఏం లేదు. మన శక్తి మనకి ఎప్పుడు చాలదు. కాబట్టి భగవంతుని శక్తి మనకు అవసరం. అది కావాలంటే ఆ తపన అవసరం. దానికంటే ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఒక డాక్టర్ కావాలి, మన కంపెనీలో లెక్కలు బాగాలేకపోతే ఒక ఆడిటర్ కావాలి, దానికైనా డాక్టరు. మన జీవితం బాగుండాలంటే మనకు ఒక దేవత కావాలి. మరి దేవత ఇక్కడ ఉంది కదా, చూడు ఎంత బాగున్నాయి ప్రశాంతంగా, ఇంత గోవులు. ఈ గోసేవ చేసుకుంటే ఇంకా మరి మనం ఇంకే సేవ అవసరం లేదు. కాబట్టి ఇక్కడ పిల్లల పెళ్ళిళ్ళు కాకపోయినా గోసేవ చేయొచ్చు, ఉద్యోగాలు రాకపోయినా గోసేవ చేయొచ్చు, ఆరోగ్యం బాగాలేకపోయినా గోసేవ చేయొచ్చు. మన యొక్క సమస్త దోషాలను వాళ్ళు స్వీకరించి శుభాన్ని అనుగ్రహించేదానికి దేవతలు ఉండేది. ఇప్పుడు వినాయకుడి దగ్గర అంటే వినాయకుడు సపరేట్గా వెళ్ళాలి, ఇంకో దగ్గర సపరేట్గా వెళ్ళాలి. అందరు దేవతలు ఉన్న చోటుకి వెళ్తే అక్కడ కొంచెంసేపు, అక్కడ కొంచెంసేపు, అక్కడ కొంచెంసేపు వాటితో ఫోటోలు తీసుకుని సెల్ఫీలు తీసుకోవాలి. ఎవరితో సెల్ఫీలు తీసుకుంటే ఏమొస్తుంది? ఫోన్లో వైరస్ లోడ్ అవుతుంది. అదే గోవుతో తీసుకోండి, ఫోన్లో ఉన్న రిపేర్ కూడా ఎగిరిపోతుంది. రియల్ గోవులు ఉన్న చోట సుభిక్షమే ఉంటుంది, భూగర్భ జలాలు బాగుంటాయి, పిడుగులు పడవు, ప్రకృతి పరవశిస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళు శ్రీకృష్ణుడు వీరబ్రహ్మేంద్ర స్వామి అంతా కూడా ఆ గోవుల మధ్యన
తిరిగారు, అక్కడే వచ్చేసింది ప్రపంచ జ్ఞానం. ఈయన కాలజ్ఞానం చెప్తే ఆయన భగవద్గీత చెప్పాడు. మరి మనకెందుకు సాధ్యం కాదు? ఇక్కడ అతీతమైన శక్తి ఉంది, దాన్ని మనం వెలికి తీసుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం, దాన్ని మనం 10 మంది తెలియజేస్తున్నాం. మనం బతకడానికి అవసరమైన ఆక్సిజన్ కూడా ఇచ్చేటువంటి గోమాత. అవును, చెప్తున్నా కదా, అది వదిలిన ఆక్సిజనే పీల్చుకున్న ఆక్సిజనే, ప్రాణవాయువు ఇస్తుంది, ప్రాణవాయువు తీసుకుంటుంది. మరి ఇటువంటి జంతువు ఎక్కడ లేదు. గోవు నిత్యము 24/7 సుషుమ్న నాడి ఓపెన్లో ఉంటుంది. మనము మెడిటేషన్ చేస్తాం కదా, ఇడా పింగళ సుషుమ్న నాడి ఓపెన్ అయిందంటే నాకు సహస్రార చక్రం యాక్టివేట్ అవుతుంటాం కదా. గోవు నిత్యము 24/7 సుషుమ్న నాడి ఓపెన్లో ఉంటుంది. దానిపైన ఒక చారు నల్ల మెరుస్తూ కనిపిస్తుంది చూడండి, ఇప్పుడు కూడా. కాబట్టి నిత్యము దైవశక్తి వస్తూనే ఉంటుంది, అది గోమాత అంటే. కాబట్టి అంత అద్భుతమైనటువంటి గోసేవ ఇక్కడ ఎంత ఎక్కువ చేస్తే రాబోయే తరతరాలకైనంత ఇచ్చేస్తుంది సంపదలు. భగవంతుడు ఇవ్వలేనిదని మనం అడగలేం. మీరు 1,00,000 కోట్లు అడిగారు అనుకోండి, మీరేం అడగనట్లే. ప్రకృతి ఇవ్వలేనంత మనం అడగాలంటే మా సున్నాలు పెట్టి మన తల వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు ఎంత కావాలా, ఏం కావాలన్నా భగవంతుడు ఇస్తాడు. గోసేవ చేయడం ద్వారా అందరూ దేవతలు పరవశించిపోతారు. ఇక్కడ కాలభైరవ క్షేత్రం ఉంది. మన యొక్క జాతకము యొక్క సంపూర్ణ స్వరూపమైనటువంటి దేవత యొక్క క్షేత్రం ఇక్కడ ఉంది. ఆ సమస్త జాతక దోషాలు నివృత్తి అవుతాయి. ప్రత్యేకమైనటువంటి మాందేశ్వర క్షేత్రం ఇక్కడే ఉంది. ఇప్పుడు ఇటువంటి క్షేత్రం ఎక్కడైనా ఉందా? ఉంటే సంతోషమే, ఆ క్షేత్రం కూడా వెళ్దాం, ఆదరిద్దాం. కానీ అన్నీ కూడిన చోటు ఇక్కడ ఉంది. ఎవరైనా కానీ ఈ క్షేత్రంలో ముఖ్యంగా ఆకలి అనేది ప్రతి జీవికి సహజం. భూమి ఉన్నంత వరకు ఆకలి ఉంటుంది, ఆకలికి కన్సెషన్ లేదు. ఈ నెలలో ఆకలి వస్తుంది, ఈ నెలలో ఆకలి రాదు, ఈ నెలలో తక్కువ ఉంటుంది, ఈ నెలలో ఎక్కువ ఉంటుంది కాదు. 3 పూట్ల ప్రకృతి ధర్మం ప్రకారం ఆకలి ఉంటుంది. గోమాత కూడా అంతే కదా. కాబట్టి ఇక్కడ ఎవరైతే దాతలు ఎంతమంది ముందుకొస్తే వాళ్ళ యొక్క అదృష్టం 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ అవుతుంది ఆ గోసేవకు. ఇక్కడ గోవులకు స్వామివారు ఇక్కడ అన్ని చేస్తున్నటువంటి అన్ని పూజా కార్యక్రమాలు కావచ్చు, అన్ని సేవలు అందరికీ అందిస్తూ వస్తున్నటువంటి ఆదాయం ఉందో గోవులకు సేవ చేయడానికే పెడుతున్నారు. అయినా అది చాలడం లేదు. కాబట్టి ఇక్కడ దాతలకు మరీ విజ్ఞప్తి, గోసేవ చేయండి, గోవులకు దాతలకండి, గో సంరక్షణకు దాతలకండి, ముందుకు రండి. మీరు ఏం కావాలో ఆ స్థాయికి వెళ్తారు. మీకు రాజకీయమా, వ్యాపారమా, ఉద్యోగమా, వివాహమా, ఆరోగ్యమా, శత్రుబాధ, ఏదైనా సరే న్యాయమని మీ కోరికలన్నీ ఇక్కడ తీరుతాయి. గోవులకు తిండి పెట్టి వాటి ఆశీర్వాదం తీసుకోండి, మీకు తిరిగేయలేదు. కాబట్టి దాతలు ఎంతమంది అయినా అక్కడ ముందుకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తూ గోసేవ నేను చేసుకుంటున్నాను. ఈ గోవులకు సేవ చేయమని చెప్పేది చక్కగా ప్రతి ఒక్కరూ గోనినాదం తీసుకోవాలి. గోసేవ మనకు జీవిత పరమార్థం తీసుకోవాలి. మరి 3 దేవతలు అందులో ఉంటే నేనేం చెప్పాను ఇక్కడ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. కాబట్టి ఇక్కడికి రండి, గోసేవ చేయండి, అందరూ మంచి జరుగుతుంది, అందరూ బాగుంటారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఉత్కృష్టమైన సేవ ప్రపంచ స్థాయిలో ఇంతకు మించిన సేవ, గోసేవకు మించిన సేవ లేదు. దాన్ని మనం ఎందుకు చేయలేకపోతున్నాము? మన వాళ్ళు మనం అద్దంలో చూసి తిట్టుకోవాలి, ఎందుకు మనం ఉండేది. వెళ్దాం, ఓ వారం రోజులు, నెల రోజులు, వారం చికెన్ మటన్ తినకపోతే, గోవుకు గడ్డి పెడితే, పశుగ్రాసం ఇస్తే ఎంత సంతోషం. మన 4 పనిష్మెంట్ ఇవ్వాలి. నేను ఇది త్యజించి నేను గోసేవ చేస్తున్నాను, అప్పుడు ఏముంది, ఆశీర్వాదం లభిస్తుంది. కాబట్టి కర్మ ఎవరు తొలగించలేరు, కానీ భగవంతుని ఎందుకు అప్పుడు నమ్మాలి? తొలగించలేరు కదా. కానీ భగవంతుని నమ్మితే, గోసేవ చేస్తే పాము అనేది తేలిగా మారుతుంది. విషజంతువే, పామే వస్తే మనం మరిగిత్తాలి, దాని ప్లేస్లో అది దేవుడు కంప్రెస్ చేస్తాడు, తీవ్రత తగ్గిస్తాడు. ఈ కర్మ తీవ్రతలు తగ్గించుకోవడానికి మనకు దైవ సేవ కావాలి. గోసేవ చేస్తే మీ ఇష్ట దేవతలు, ఆరాధ్య దేవతలు, సమస్త దేవతలు అక్కడ ఉన్నారు. కాబట్టి అందుకని నిర్ణయించబడి ఇన్ని గోవులు ఇక్కడ రావాలంటే ప్రకృతి నిర్ణయించాల్సిందే. యూనివర్స్లో జియో ట్యాగ్ అయిపోయింది, ఇక్కడ ఇన్ని గోవులు వచ్చే తీరాలి, ఆ సేవ చేసుకోవాలి ఎక్కువ మందిని. కాబట్టి ఈ గో ఆశ్రమానికి గోలోకం నుంచి రాధాదేవి వచ్చింది. రాధాదేవి గోలోకం నుంచి వచ్చింది, శ్రీకృష్ణుడికి ఆమె ఇష్టసఖి. మరి ఆ మాత్రం ఎందుకు గోలోకం వచ్చింది? ఆ గోలోకం అంత శక్తివంతమైనది, అన్ని లోకాల కన్నా పైన ఉన్నది గోలోకం. అందుకే అత్యుష్టమైనటువంటి సేవ ఆయన శ్రీకృష్ణుడే చేశాడు. మరి ఇక్కడ రాధాకృష్ణుల యొక్క శక్తి ఇక్కడ అపారంగా ఉంటుంది. కృష్ణ సేవ, రామసేవ, అన్ని సేవలు కన్నా ఉత్కృష్టమైన సేవ గోసేవ. ఇక్కడ మనం గోసేవ చేసి ఎక్కడికి వెళ్ళి దేవుడు నమస్కారం పెట్టినా ఇమీడియట్ పాస్ అవుతుంది, సిగ్నేచర్ పెట్టేస్తారు, అరే ఇతను గోసేవ చేస్తున్నాడు సైదాపురంలో. కాబట్టి గోసేవ అనేది అది తలమానికమైనది, దానికి మించిన సేవ ఇంకోట్లేదు. దాతలు మరీ నమస్కరించి నేను నా వంతుగా ప్రార్థిస్తున్నాను, ఇక్కడ గోసేవకు దాతలు ముందుకు రండి, మీ వంతుగా మీరు ఇవ్వండి. ఇక్కడ ఇంతే ఇవ్వాలని స్వామివారి నోటీస్ కూడా పెట్టలేదు. ఎవరి శక్తి మేర వాళ్ళు ఇస్తూనే ఉండాలి, చేస్తూనే వాళ్ళు. దానివల్ల ఏమవుతుంది, నేను ఏం చెప్పాను, తంత్రము అంటే కొన్ని ప్రత్యేకమైన వస్తువుల ద్వారా ప్రత్యేకమైన ఆలోచనతో చేసేది తంత్రము, దాని ద్వారా మన కర్మ కట్ అవుతుంది. ఇక్కడ ప్రత్యేకమైన ప్రదేశము, ఇక్కడ ప్రత్యేకమైన ప్రదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి దేవతా శక్తి ఉంది, కాలభైరవ శక్తి ఉంది, గోశక్తి ఉంది, మాందేశ్వర శక్తి ఉంది. ఇక్కడ చేయడం వల్ల ఇది ఒక తంత్రము, అద్భుతంగా మీ యొక్క కర్మ కట్ అవుతుంది. మంత్రము, యంత్రము, తంత్రము ద్వారా ఎలా కర్మ కట్ అవుతుందో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ లాగా ఇక్కడ గోశక్తి, కాలభైరవ శక్తి, మాందేశ్వర శక్తి ఇక్కడ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ లాగా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఏంటికి ఉంటుంది కర్మ అంటున్నా నేను ఒకటే మాట. అది ఏమో నా కర్మ అని తలగొట్టుకుంటారు ఏదైనా జరిగితే.
అలా తలకొట్టుకోవడం అవసరం లేదు, హ్యాపీగా రండి. ఇక్కడ గోమాతకు సేవ చేయండి, గోమాతలు దాతలు కండి, ఇంకొంతమంది దాతల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ మహత్యాన్ని తెలియజేయండి. మీరు చేస్తున్న ఈ గోసేవ మీ తరతరాలకు కాపాడుతూనే ఉంటుంది. ఆదిశేషుల్లాగా శ్రీకృష్ణ అవతారం సంపూర్ణ అవతారము. సంపూర్ణ అవతారం ఎలా అయింది? ఆయన చేసిన గోసేవే. మిగిలిన అవతారాల్లో ఎక్కడ మహావిష్ణువు గోసేవ చేయలేదు, ఒక శ్రీకృష్ణ అవతారం చేశాడు. ఆయన మొత్తం తెలిసిపోయింది, రాముడు మనమే, మహావిష్ణువు మనమే, నరసింహస్వామి మనమే అని. అందుకే ఆయన చెప్పాడు, నేనే దేవుణ్ణి అని చెప్పిన ఏకైక అవతారం శ్రీకృష్ణ అవతారం. ఇంకెక్కడ దేవుడు చెప్పలేదు. ఆయన చేసిన గోసేవే ఆయనకు అంత ఇది ఇచ్చింది. కాబట్టి ఇక్కడ గోవులను ఆదరించడం ద్వారా అమావాస్య రోజు మీరు కాలపురుషుడైనటువంటి కాలభైరవ సేవ చేసుకోవడం ద్వారా మీ యొక్క తలరాతను ఆయన మారుస్తాడు, అనుగ్రహిస్తాడు. దానిలో ఎటువంటి సందేహం లేదు. సంతోషం.